నార్మల్ కానీ పుట్ట కానీ తల్లిపాలు ఇవ్వాలి. ఎందుకంటే బిడ్డ బయటకు పోయిన తర్వాత వెచ్చదనం అనేది అవసరం కదా. అయితే బిడ్డ తల్లిపాలు కావడం ద్వారా బిడ్డకు డయేరియా అనేది కాదు. డయేరియా అంటే మోషన్స్ వాంతులు అనేవి కావు. అర్థమవుతుందా? అమ్మ లోపల రా మీకోసమే. అయితే మోషన్స్ వాంతులు అనేది కాదు. బిడ్డ పాలు వచ్చినాక తల్లి ఇట్లా గుండె మీద వేసుకొని ఇట్లా కొట్టాలి. వచ్చినప్పుడు అవి దేనికి వస్తుంది బిడ్డకు, అప్పుడు పాలు అరుగుతాయి. ఎప్పుడైతే పాలు వచ్చి అట్లా కొట్టాలి. బిడ్డని మన కంగారు పద్ధతిలో ఇట్లా పెట్టుకొని పాలు ఇవ్వాలి. ఇట్లా పెట్టుకొని ఇవ్వాలి పాలు. అర్థమవుతుందా? మన సైడ్ మలుపుకొని ఇవ్వాలి. బిడ్డ పాలు లేక కూర్చోకుండా పండుకొని ఇవ్వడం ద్వారా బిడ్డకు ఏమవుతుంది అంటే పాలు పాటలోకి వెళ్ళి ఆ పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే తల్లి ఎంత దృష్టిని కూర్చొనే పాలు ఇవ్వాలి. బిడ్డ ఇట్లా పెట్టుకొని ఇవ్వాలి. పాలు వచ్చిన తర్వాత గుడ్డ వేసుకొని ఇలా కొట్టాలి. డేపి చెడ కొట్టాలి. సరేనా? అప్పుడే బిడ్డకు మంచి ఇదైనది. అలాగే బిడ్డని కంగారు పద్ధతిలో ఉంచుకోవాలి. కంగారు చూసిందా ఎట్లా వేసుకుంటారు? ఇట్లా ఇట్లా ఎప్పుడు ఇట్లా అడుకొని ఉంటుంది కదా. అట్లా కంగారు పద్ధతిలో బిడ్డని బట్టలు మంచిగా చుట్టి ఒంటి పక్కకాడు కనబడి ఆ బిడ్డ చుట్టి పెట్టాలి. కంగారు పద్ధతిలో ఉంచాలి బిడ్డని. ఉంచినప్పుడే అప్పుడు బిడ్డ మంచి ఇంప్లిమెంట్ అవుతుంది. తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు తల్లికి ఎలాంటి రావు. బిడ్డకు మాయ అనేది ఇలా స్థితికి వస్తుంది బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల. మళ్ళీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి క్యాన్సర్ రాదు, రొమ్ము క్యాన్సర్ రాదు. ఒకవేళ వచ్చే అవకాశం ఉన్న పాలు ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ రాదు. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకు ప్రేమ అభిమానాలు అనేవి పెరుగుతాయి. తెలుసా? ఎంత ప్రేమ. తల్లి పాలు ఇచ్చిన బిడ్డ ప్రేమగా చూసుకుంటారు బిడ్డని తల్లిని ఎప్పుడైనా. అందుకని తల్లిపాలు ఇవ్వాలి. మనము ఇంత మంచిగా పాలు వల్ల ఇన్ని ఉపయోగాలు ఇన్ని లాభాలు పెట్టుకొని ఎక్కడో తెచ్చిన తేనె కానీ నాకు ఇవ్వడము, ఎక్కడో వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు మాట నేనే అనుకో నాకేమైనా రోగం ఉందనుకో, నాకు పాలిస్తే నేను నీ బిడ్డకి ఇస్తే నా రోగం నీ బిడ్డకి వస్తున్నా ఏం లాభం? నేను నీకు మంచిగా నా లోపల ఎన్ని కావాలో నీకు తెలియదు కదా. అదే నీకైతే నీ బిడ్డని కాపాడాలని నీకు తెలుసు కాబట్టి నీ పాలు నీకు కాదు. బిడ్డకు చాలా ఒక చుక్క వచ్చినా సరే ఒక చుక్క ఎందుకు కాదు ఇవ్వాలి, 2 చుక్కలు ఎందుకు కాదు, ఒక స్కీమ్ ఎందుకు కాదు, పాత ఇవ్వాలి. కానీ బిడ్డ సరిపోలేవు, వేరే పాలు తెచ్చి తాపలేము, వేరే వాళ్ళు పెట్టించడానికి పని చేసుకోవాలి. తల్లి ఎప్పుడైతే బిడ్డకు పాలు మొదలు పెడుతుందో రొమ్ము కడుకోవాలి.